వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ ఇప్పుడు లెక్క తప్పినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావాలని నోటీసులు, మరోవైపు కుమారుడు కేటీఆర్పై ఏసీబీ కేసు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, తాజాగా కుమార్తె కవితకు సంధించిన లేఖాస్త్రం, కొత్త పార్టీ పెడతారంటూ వార్తలు. మరోవైపు హరీష్ రావుకు పార్టీలో భారీగా పెరుగుతున్న ఆదరణ. అయితే గులాబీ పార్టీలో సంక్షోభాలు కొత్త కాదు. పార్టీ పని అయిపోయిందనుకున్న ప్రతిసారి అది గోడకు కొట్టిన బంతిలా లేచింది. ఇప్పుడు ఈ సమస్యల పద్మవ్యూహం నుంచి కేసీఆర్ బయటపడతారా, పార్టీని కాపాడతారా? ఇదే ఇవాల్టి బిగ్ టాక్. బీఆర్ఎస్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుందా? కాళేశ్వరం కమిషన్, ఫోన్ ట్యాపింగ్, కేటీఆర్ ఏసీబీ కేసు, అలాగే కవిత కొత్త పార్టీ అంశాలు కేసీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నారపరాజు నరసింహరావు గారు, విశ్లేషకులు, అలాగే కర్నె అరవింద్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, వీరేంద్రబాబు గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా నారపరాజు నరసింహరావు గారు, నమస్తే అండి. సార్, కేసీఆర్ రాజకీయాల్లో దిట్ట అయినప్పటికీ కూడా ప్రస్తుతం అనేక సమస్యల్లో ఆయన చిక్కున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ఒకటైతే, ఫోన్ ట్యాపింగ్, అలాగే ఏసీబీ కేసు కేటీఆర్కి సంబంధించి, అలాగే కవిత కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం. ఈ నేపథ్యంలో ఈ సమస్యల నుంచి ఆయన ఎలా బయటపడతారనేది పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, మన స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. సహజంగా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పార్టీలో ఈ విధమైనటువంటి సంక్షోభాలనండి, లేకపోతే ఒడిదుడుకులనండి, లేకపోతే ఇబ్బందులు అనేటువంటిది మనం గత 40-50 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. అంటే మనం తమిళనాడులో చూస్తే డిఎంకేలో ఈ రకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చాయి, అన్నా డిఎంకేలో వచ్చాయి. ఎంజి రామచంద్రన్ తర్వాత ఆ పార్టీ మీద ఆధిపత్యం కోసం జయలలిత ఒకవైపు, జానకి రామచంద్రన్ ఒకవైపు బాహీలుగా అసెంబ్లీలో గొడవలు పడ్డటువంటి సందర్భం 40 ఏళ్ల క్రితం చూసాం. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈరోజు వాళ్ళు ఒక పార్టీకి సంబంధించినటువంటి మహానాడు అద్భుతంగా జరుగుతుంది. అయితే ఆ పార్టీ కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నటువంటి పార్టీయే. దాని తర్వాత ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ చెల్లెలు అన్నయ్య మీద కారణం ఏమైనా కావచ్చు, దేనికోసమైనా కావచ్చు, కరెక్ట్గా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక 6 నెలల ముందు బయటికి రావటము, ఆస్తుల కోసమైనా కానివ్వండి, లేకపోతే పార్టీలో తన ఆధిపత్యాన్ని కోరుకోవటంలో కానివ్వండి, తన యొక్క స్థానాన్ని కోరుకోవటంలో కానివ్వండి, అన్నయ్యని వ్యతిరేకించి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని అన్నయ్యకి వ్యతిరేకంగా చేయటంలో సక్సెస్ అయింది. అట్లాగే ఈరోజు మనం మన చర్చనీయాంశం తెలంగాణలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటిది చూసినట్లయితే గత ఒక సంవత్సర కాలంగా ఈ విషయం అనేక మీడియాల్లో లోపాయికారితనంగా వస్తూ ఉన్న విషయమే. ఇదేదో ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి కథనం కాదు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ మనందరం కూడా ఇలాంటి విషయాలు ఎక్కువగా ప్రధానంగా ఒక మీడియాలో వస్తే మనం అతన్ని, ఆ యొక్క సంపాదకుడి మీద కొంచెం అందరం కూడా ఇతనికి ఎలా తెలిసింది అనుకుంటాం. కానీ షర్మిల విషయాన్ని కూడా మొట్టమొదట ఆ మీడియానే ప్రచురించింది. ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి విషయం కూడా షర్మిల ఇవాళ కవిత కాంగ్రెస్ పార్టీని కలిసింది అని చెప్పేసి ఆ మీడియాలోనే వచ్చింది. కాబట్టి సరే, మొన్న కవిత ఉత్తరం రాయడానికి ముందు అదేం లేదు, ఇదంతా కూడా మా పార్టీ అంటే గిట్టన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అని బీఆర్ఎస్ వాళ్ళు కొట్టిపడేశారు. తర్వాత రెండవ రోజు కవితని అమెరికా నుంచి వచ్చి నేనే రాశాను, అసలు నేను రాసినటువంటి ఉత్తరం ఎలా లీక్ అయింది, నేను మా నాన్నకు రాసిన ఉత్తరం, ఇక్కడ ఈ పార్టీలో మా నాన్న. నరసింహరావు గారు, కవితకి సంబంధించి పార్టీ పెట్టడం ఒకటే సమస్య కాదు. కేసీఆర్కి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడం ఒకటైతే, కొడుకు కేసు, ముఖ్యంగా ఏసీబీకి సంబంధించిన కేసు అయితే ఒకటి ఉంది, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకోటి ఉంది. మళ్ళీ నేను అక్కడికే వస్తున్నా అండి. అది ఇప్పుడు ఫస్ట్ కవిత విషయం మాట్లాడుకుందాం. కవిత ఉత్తరం రాసింది, ఇట్లా మా నాన్న దేవుడు, ఆయన చుట్టూ దయాలు ఉన్నాయని చెప్పింది. 2 రోజులు బట్టి కేటీఆర్ ఒకసారి ఫామ్ హౌస్కి వెళ్ళటము, హరీష్ రావు 2-3 సార్లు మాట్లాడటము, మొత్తానికైతే ఆ పార్టీలో ఏదో ఒక జరగబోతుంది అనేటువంటిది ఒక
ఊహాగానాలు అయితే తెలంగాణ వ్యాప్తంగా లేదు ఉమ్మడి రాష్ట్రాలు రెండు రీట్లలో కూడా ఈ వార్త చాలా ప్రాధాన్యత సంతరించుకుందని మనం చెప్పుకోక తప్పదు. ఇక మీరన్నట్టు మళ్ళీ నేను ఎక్కడికి వస్తున్నాను, నా ప్రారంభమైనటువంటి వ్యాఖ్యలు ఎక్కడైతే ప్రారంభం చేశానో ప్రాంతీయ పార్టీలు, ఈ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినంత వరకు చివరికి ఏంటంటే అధినాయకుడే ముఖ్యమంత్రి. ఈ అధినాయకుడే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవినీతిలో కూరుకుపోవడం అనేటువంటిది సహజంగా జరుగుతుంటాయి. ఇందాక నేను ప్రస్తావించినటువంటి ఏదైతే తమిళనాడు ఉదాహరించానో, ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీలు ఉదాహరించానో, తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీలు ఉదాహరించాను. ఈ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ జయలలిత, కరుణానిధి, జగను, చంద్రబాబు నాయుడు, కవిత, వీళ్ళందరూ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో కటకటాల వెనక్కి వెళ్ళొచ్చిన వాళ్ళు కాబట్టి ఈ రోజు కేసీఆర్కి సంబంధించినంత కాళేశ్వరం నోటీసులు కానివ్వండి, లేకపోతే కేటీఆర్కి సంబంధించినంత వరకు టెలిఫోన్ ట్యాపింగ్గా, లేకపోతే ఏసీబీ మన ఈ నోటీసులు కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, ఇవి రాకుండా అంటే ఒక రాష్ట్రంలో జరిగిన తర్వాత ఈ కుటుంబ పాలన ఎవరైతే చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారో జాగ్రత్త పడుతున్నారంటే దాన్ని పాఠంగా తీసుకుని వీళ్ళు తమ యొక్క లైఫ్ స్టైల్ ని ఎక్కడ కూడా జాగ్రత్తగా దిద్దుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనపడట్లేదు. ఇప్పుడు ఇంకొక మన దగ్గర నయా ట్రెండ్ ఏం నడుస్తుందంటే ఎవరైతే జైలుకి వెళ్ళి వస్తారో వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటిది ఇది ఒక ట్రెండ్, ఇది ఒక నడుస్తుంది. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం దీని మీద ఎక్కువ. ఇది ఢిల్లీ ఎన్నికల్లో ఫెయిల్ అయిందండి. అది దురదృష్టవశాత్తు అసలు ఇలాంటి దాని మీద అసలు మనం అంటే జైలుకి వెళ్ళి వస్తే ముఖ్యమంత్రి అవుతాడు, లేదా జైలుకి వెళ్ళి వస్తే ప్రజలు ఆయన హర్షిస్తారు, ఓట్లేస్తారు అనేటువంటిది ఆ టాక్ ఏదైతుందో దాన్ని మనం అందరం కూడా సభ్య సమాజంలో పౌరులము, బాధ్యత గల పౌరులము, ప్రజాస్వామ్యాన్ని కోరుకోవాల్సినటువంటి వాళ్ళందరం కూడా మనం దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడికి సంబంధించినంత వరకు వస్తే కాళేశ్వరం చిన్న 1 పాయింట్ లో ముగిస్తాను. కాళేశ్వరానికి సంబంధించినంత వరకు మొట్టమొదటగా కేసీఆర్ నేనే ఇంజనీర్ అన్నాడు, నేనే డిజైనర్ అన్నాడు, అది మన తెలంగాణకు సంబంధించినటువంటిది, ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణం అన్నాడు. అన్ని అన్నటువంటి దాంట్లో కొంత వైఫల్యం అయితే కనపడుతుంది. అయితే ఈ వైఫల్యాన్ని రేపు ఆయన వచ్చి కమిషన్ ముందుకు ఏం చెప్తాడు ఏంటి, ఇప్పటిదాకా విచారించినటువంటి వాళ్ళందరూ కూడా మా అధినాయకుడు అంటే మా అధికారులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, మేమందరం కూడా కేసీఆర్ ఏం చెప్తే అదే నడుచుకున్నామని చెప్పినటువంటి సందర్భంలో ఇక ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో అనేటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ సార్. మనతో పాటు కర్నె అరవింద్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అరవింద్ గారు, ఎలా చూడాలి కేసీఆర్ ఇప్పుడు మొత్తం సమస్యలన్నీ చుట్టుముట్టడిగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్కి, కాళేశ్వరం కమిషన్ దగ్గర నుంచి, ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి, ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడతారన్న విషయం వరకు కూడా అన్ని తలనొప్పులే కనిపిస్తున్నాయి, ఎలా చూడాలి సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలి సార్, నమస్కారాలు. 2001 నాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ముఖలో పుట్టింది మొగ్గలో పోతుంది అని చెప్పి అనేక విమర్శలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని తట్టుకొని ధైర్యంగా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఇవాళ గొప్ప ప్రగతి, ఇవాళ అన్నం లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా మార్చి దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంగా తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారికి ఇవేవి కూడా కొత్త కావు అనేటువంటి విషయాన్ని, ఇవేవి సమస్యలుగా మేము దాన్ని చూస్తలేం సార్. ఇవేవి కూడా మాకు కేసీఆర్ గారికి మా పార్టీకి కొత్త ఏమీ కావు. అయితే నేను ఇక్కడ చెప్పేటటువంటి అంశం ఏంటి అని అంటే, కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి గారికి, ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్ గారికి ముగ్గురు కూడా నోటీసులు వచ్చినాయి. ముగ్గురు కూడా వాళ్ళు స్పందించారు, మేము పోయి వాస్తవ పరిస్థితి లేనిది తెలంగాణ అంటే ఇవాళ దేశంలోనే సార్, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, వరల్డ్ లార్జ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంది అని అంటే అది కాళేశ్వరం అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఎడారిగా మారినటువంటి ప్రాంతాలకు నీళ్ళు ఎట్లా తీసుకురావాలి, కిందికి పోతున్నటువంటి నీళ్ళని లిఫ్ట్ చేసి తిరిగి వెనకకి ఎట్లా నీళ్లు తీసుకురావాలి అని చెప్పి ఒక గొప్ప ప్రయత్నం చేసినటువంటి కాళ్ళ శివునికి అరవింద్ గారు మీరు చెప్పినట్టు శివభక్తుడు కేసీఆర్ గారు ప్రయత్నం మంచిదే ఉండొచ్చు, కానీ ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతి, నాణ్యత లోపాలు బయటపడ్డాయి కదా, దానికి కారణం ఎవరు సార్? ఇవాళనే ఎల్ఎన్టీ కూడా ఎన్ఈఎస్ఆర్ దాన్ని తిరిగి లేఖ రాస్తూ వాళ్ళు
తప్పకుండా వాళ్ళు కూడా ఖండించినటువంటి పరిస్థితిని మీరు కూడా చూసిండ్రు. నేను ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నాణ్యతలో ఒక మేడిగడ్డ దగ్గర జరిగినటువంటి 3 పిల్లర్లు కూలిపోతే దాన్ని నిర్మించి గొప్పగా ప్రాజెక్టులో నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి విజ్ఞప్తి ఏమో తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన వస్తూ ఉంటే, లేదు లేదు మేము తప్పకుండా మేము ఎండబెడతాము అనేటువంటి పద్ధతిలా ఇవాళ కాంగ్రెస్ వివరిస్తూ ఉంటే, ఇవాళ గొప్ప ప్రాజెక్ట్ కాదు సార్. ఇవాళ దేశంలోనే ఇవాళ వరల్డ్ లార్జ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజు చివరి వరకు కూడా మేము ఎక్కడ తుంగతుర్తి, నల్గొండ ప్రాంతానికి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కూడా నీళ్లు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సందర్భం ఇవాళ దాంట్లో ఉంది. ఇవాళ ఎండిపోతున్నటువంటి పంటలను చూడండి సార్, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణ నెలకొన్నది అని అంటే సార్, గుప్పిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్న మడి సిక్కగా వాడతలేదు సార్. సేతాల మేడుందిరా తెలంగాణ, సేలన్నీ బీలాయేరా అనేటువంటి పద్ధతిలా ఇవాళ పాడుకుంటున్నటువంటి పాటలు ఇవాళ మరి వీళ్ళకు కనిపిస్తలేవో వినిపిస్తలేవో కాంగ్రెస్ వాళ్ళకు, నాకైతే తెలియదు సార్. ఒక గొప్ప నిర్మాణం సార్ తెలంగాణ. ఇవాళ అన్ని రంగాల్లో ఒక గొప్ప స్థాయికి, దేశంలోనే నెంబర్ 1 స్థాయికి మనం తీసుకపోతే, మీరు గమనించినట్లయితే కటక బంద్ చేసినట్టు కరెంట్ ఎందుకు పోతా ఉన్నది? ఇవాళ అన్నదాతల ఆత్మహత్యల పరంపర ఎందుకు కొనసాగుతా ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు బోర్లన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎట్లా ఉండే తెలంగాణ, ఇవాళ ఎట్లయితుంది తెలంగాణ అనేటువంటి ఆవేదన క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆవేదనని వెళ్ళగక్కుతా ఉన్నారు సార్. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ కాళేశ్వరం పైన ఇవాళ కమిషనర్ నోటీసులకు తప్పకుండా హాజరై జరిగినటువంటి పనిని, ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏదైతే కేసీఆర్ గారు చేసి ఉన్నారో దాన్ని తప్పకుండా వివరించి వాళ్ళకు చెప్పి తప్పకుండా కేసీఆర్ గారు వస్తారు అనేటువంటి విషయాన్ని కానీ ఒకటి అరవింద్ గారు, కాళేశ్వరం విషయంలో అయితే కేసీఆర్ బాగా బ్లేమ్ అయిపోయారనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా నేనే కట్టినా, నేనే డిఎన్ చేసినా, నా రక్తంతో కట్టాను అని చెప్పి చాలా మాటలు మాట్లాడారు. కానీ ఇప్పుడు అది బేట్లో వారడం లేకపోతే కుంగిపోవడంతో ఇది మీ పనితీరు అనే విధంగా ఒక రకమైన బ్లేమ్ అయిపోయారనే వాదన ఉంది. సార్ ఇవాళ కూలేశ్వరం ప్రాజెక్టు అన్నటువంటి మాట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పద్ధతులు దానికి భిన్నంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కూలేశ్వరం ప్రాజెక్టు అంటే మన తెలంగాణ రాష్ట్రానికి అది నష్టం చేస్తుంది కానీ వేరొకటి కాదు. ఇవాళ కాంగ్రెస్ కానీ ఒకటి అరవింద్ గారు, అది కూలింది కదా, అది కూలడానికి సిద్ధంగా ఉంది కదా సార్. 3 మేడిగడ్డలోని 3 పిల్లర్లు వాస్తవానికి కూరినాయి. ఆ దాన్ని ఇవాళ సార్ నేను ఉదాహరణకు నేను ఏమంటా ఉన్నానంటే, మన ఇంట్లో ఒక చిన్న లీకేజ్ వచ్చి నీళ్లు గారుతా ఉన్నాయి వర్షాకాలం అన్నప్పుడు, ఇక నాకు తెలిసైతే ఇల్లు గులగొడతామా లేకుంటే దాన్ని లపం వేసుకొని దాన్ని, అది మీరు చెప్తున్నది అయితే పాత ఇల్లు అయితే కనుక ఖచ్చితంగా పైనుంచి నీరు కారుతా ఉంటే అది ఓకే. కానీ కొత్తగా కట్టిన కాళేశ్వరం కదా సార్, నేను అనేటువంటి మాట ఏంది, ఇవాళ చాలా క్లియర్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా అవగతం అయిపోయింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకం ఏంది అనేటువంటి విషయాన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పటికే అవగతం చేసుకున్నారు. ఎందుకు అనంటే ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలకు ఎగనామం పెట్టేటువంటి పద్ధతిలో వాళ్ళు వివరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కేటీఆర్ గారికి నోటీసులు, కేసీఆర్ గారికి నోటీసులు, ఇట్లాంటి ఇవాళ మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉండి ఇవాళ మేము కొట్లాడుతూ ఉంటే ఇవాళ వాళ్ళకు జీర్ణించుకోలేక ఇట్లాంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు గొప్ప చైతన్యవంతులు. ఇప్పటికే మేము కోరి చేసుకున్న మొగడు మమ్మల్ని ఎగిరెగిర దన్నినట్లు మాకున్నది, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. తప్పకుండా మీరు కమిషన్ దగ్గరికి కేసీఆర్ గారు పోతారు. పోయి ఆ రోజు జరిగినటువంటి, ఆ రోజు ఏవైతే తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి కానివ్వండి, కమిషన్ ఏ ప్రశ్న అయితే వేస్తుందో వాటన్నిటికీ కూడా కేసీఆర్ గారు సమాధానం చెప్తారు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్.
రైట్. మనతో పాటు వీరేంద్ర బాబు గారు బీజేపీ రాష్ట్ర నాయకులు, అలాగే డాక్టర్ శివకుమార్ గారు కూడా ఉన్నారు. వీరేంద్ర బాబు గారు, ముఖ్యంగా కేసీఆర్ రాజకీయాల గురించి మనకు తెలిసిందే. ఏదైనా సరే ప్రాబ్లం వస్తే దాన్ని ఈజీగా డీల్ చేయగలుగుతారు. కానీ ఈ మధ్యకాలంలో సమస్యలన్నీ ముడుతున్నాయి అనే ఒక ఇదిగా అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తాం కాళేశ్వరం కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా, కవిత విషయం కూడా ఈ మధ్యకాలంలో కొంత హాట్ టాపిక్ అయింది. సార్, ఎలా చూడాలి? ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుందంటారా? నమస్కారం సార్. ఏది ఇప్పుడు అందరం ఇంత పెద్దగా హాట్ టాపిక్ గా డిస్కస్ చేస్తున్నామో, నాకైతే ఇదేదో ఏమంటారు అంటే, రోజు న్యూస్ పేపర్ వస్తాయి కదా, ఈ న్యూస్ పేపర్ అడుగట్టిపోయిందని, అంటే ఈ టిఆర్ఎస్ పార్టీ అనేది అడుగు వెళ్ళిపోయిందనట. మళ్ళీ పైకి ఏ విధంగా రావాలన్న ఆలోచనతోటి మునిగిపోయిన పడవ ఇది. దీన్ని ఏ విధంగా మళ్ళీ పైకి రావాలనేది ఒక కొత్త, ఇదొక డ్రామా అన్నమాట. కవిత గారు కేసీఆర్ లెటర్ రాయటము, మరి ఇదంతా ఇదంటే ఇంకొకటి, గతంలో మరి కుటుంబం అంతా అమెరికా పోయి ఏదో కాన్వకేషన్ ప్రోగ్రామ్ అటెండ్ చేసినట్టు, ఆ కాన్వకేషన్ ప్రోగ్రామ్ అటెండ్ చేసినా కానీ రావడంతో అక్కడి నుంచి లెటర్ రాయటము, వీళ్ళ ఫోన్లు నడవా సార్? ఈ ఫోన్లలో మాట్లాడుకోరా? కుటుంబ సభ్యులు మాట్లాడుకోరా? ఇదంతా ఒక డ్రామా. ఎందుకంటే టిఆర్ఎస్ ప్రజలు మర్చిపోతున్నారు కాబట్టి ఏదో రకంగా మళ్ళీ ఒకసారి మీడియా మధ్యలోకి రావడము, ప్రజల మధ్యలో రావడం, ప్రజల మధ్యలో ఒక చర్చలాగా ఉండాలని ఒక ఆలోచనతోటి ఈమె కాంగ్రెస్ పోతాను ఒక యాక్టింగ్, అక్కడ కాంగ్రెస్ పోతా అంటే మరి టిఆర్ఎస్ ఏమైపోతుంది, ఇక్కడ మళ్ళీ హరీష్ రావు గారు కేటీఆర్ గారే మరి పార్టీని లీడ్ చేస్తారా, దీనికి ఎవరు ప్రెసిడెంట్ ఎవరు, ఈ రకంగా ఎన్నో క్వశ్చన్లు కూడా పబ్లిక్ లో మళ్ళీ ఒకసారి టిఆర్ఎస్ గురించి ఒక మాట్లాడటము, దాని చర్చ వస్తుందని ఒక ఆలోచన తప్ప, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ ఈమెమో వాళ్ళని బెదిరించినట్టు, వాళ్ళేమో ఈమెను కాదన్నట్టుగా ఈమె లేఖ రాయటము, ఇవన్నీ ఒక కుటుంబ డ్రామా సార్ ఇదంతా. కాబట్టి దీన్ని పెద్దగా నిజంగా మీరు చెప్పినట్టు డ్రామా అయితే కనుక బ్లేమ్ అయ్యేది కేసీఆర్ కుటుంబమే కదా. ఎస్, అదే చెప్తున్నా. వీళ్ళు అనుకుంటున్నా అంటే ఇప్పుడు మొన్నటి మీరు చెప్తున్నట్టు ప్రజల్లో అలా వీరేంద్ర బాబు గారు, నిజంగా మీరు చెప్తున్నట్టు ప్రజల్లో చర్చ జరిగితే అది పాజిటివ్గా జరగదు కదా, అంతా నెగిటివ్గా జరుగుతుంది కదా, దాని ద్వారా పార్టీకి నష్టమే చేకూరుతుంది కదా. అలా ఎందుకు చేస్తారు సార్? పార్టీ నెగిటివ్ అవడం కాదు సార్. ఇవాళ రేపు కొత్తగా ప్రొపగాండా ఏంటంటే నెగిటివ్ ప్రొపగాండా తోటి ప్రజల మధ్యలోకి మళ్ళీ పోవడం అన్నమాట. ప్రజల మధ్యలో పోయి చర్చ పోయి ప్రజల మధ్యలో అసలు ప్రజలు ఆల్మోస్ట్ టిఆర్ఎస్ ని మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. గ్రామాల్లో కానీ అర్బన్ లో కానీ ఎక్కడన్నా కూడా టిఆర్ఎస్ పార్టీ మర్చిపోవడం జరిగింది. అది మొత్తం ఎందుకంటే ఒక అపోజిషన్ గా ఇప్పుడు గట్టిగా టిఆర్ఎస్ అపోజిషన్ లో కూర్చోవాలి. ఏ రోజైనా కేసీఆర్ గారు మాట్లాడారా? ఏదో కేటీఆర్ గారు బయట కూర్చొని కౌంటర్లు ఇవ్వడమే తప్ప వాస్తవంగా వీళ్ళ అపోజిషన్ నుండి అపోజిషన్ గా వీరేమన్నా ధర్నాలు కానీ లేకపోతే వీళ్ళ గట్టిగా ఏమన్నా అసెంబ్లీలో మాట్లాడడం కానీ, అసలు అపోజిషన్ లీడరే లేరు. అసలు అపోజిషన్ క్యారెక్టర్ వీళ్ళు వాడట్లేదు, చర్చనే రావట్లేదు. అసలు అపోజిషన్ ఉందా లేదా అని కూడా ఒకసారి ఆలోచన వస్తుంది. ఇక్కడ మొన్న యూనివర్సిటీ ల్యాండ్ కుంభకోణం జరిగింది. అక్కడ ఎవరు పార్టిసిపేట్ చేస్తే విద్యార్థులు చేశారు. మళ్ళీ నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఏవైతే లెక్చరర్స్ కి ఇస్తున్న, ప్రొఫెసర్స్ కి ఇస్తున్న క్వార్టర్స్ ఉన్నాయి, అక్కడ విద్యార్థులే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎక్కడ టిఆర్ఎస్ ఉద్యమం ఏం లేదు. ట్విట్టర్ గారు ఏమైనా ఆయన ఛాంబర్ లో కూర్చొని ఏదో ట్వీట్ చేయటము లేదా ప్రెస్ కు మాట్లాడటం తప్ప పెద్దగా ఏమి లేదు. ఇంకొకటి, ఇప్పుడు కాళేశ్వరం ఏదైతే దానికి నోటీస్ పంపించారో దాన్ని అటెండ్ చేయాలని కోర్టుకి, అట్లాగే కేటీఆర్ గారు కూడా మరి ఫార్ములా 1 రేసు దాన్ని కూడా ఆయన అటెండ్ చేయాలి. సో ఇవన్నీ వీళ్ళకి ఎందుకంటే గతంలో చేసిన అన్ని ఇప్పుడు కోర్టులు కచేరీలే వీళ్ళకి. అదే చెప్తుంటా. ఇప్పుడు ఇవన్నీ కూడా తల బొప్పి కట్టేవే, ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా అవినీతి కేసులే చాలా మటుకే. కవిత కొత్త పార్టీ విషయం పక్కన పెడితే మిగతా ఇవన్నీ కూడా అవినీతికి సంబంధించినవే. మరి ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి నష్టం చేకూర్చేవే కదా. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం, వీళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు కోల్పోయింది సార్ చెప్పండి ఒకసారి? ప్రభుత్వం కూలిపోయింది ఎందుకు చెప్పండి? కూలిపోలేదు. ప్రజల మధ్య మొత్తము బహిర్గతం అయిపోయింది. ప్రజలందరూ తెలుసుకున్నారు వీరు ఎన్ని రకాల కాళేశ్వరమే కాకుండా పబ్లిక్ స్కీమ్స్ లో ఎస్సీ స్కీమ్, బీసీ స్కీములు, అనేక రకమైన స్కీములు తీసుకొచ్చి కమిషన్లు కొట్టేసి ప్రజాధనము దుర్వినియోగం చేసిన వ్యక్తులు అంటే దాంట్లో మొదటి స్థానంలో తెలంగాణ సెంటిమెంట్ కొట్టుకుంటూ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మొదటి రేసులో.
మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తోవలో నడుస్తున్నది. కాబట్టి నేను ఒకటే, కొత్తగా టిఆర్ఎస్ చేసింది లేదు, కాంగ్రెస్ కొత్తగా తెలంగాణని ఏదో డెవలప్మెంట్ చేసింది లేదు. ఇద్దరు వచ్చింది దోసుకోవడానికే తెలంగాణని. మరి అక్కడ కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నా కూడా దాన్ని ఏ విధంగా మరలించడం అంటే, ఇప్పుడు దాన్ని కేంద్రం నుంచి ఇచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేసి వాళ్ళ ఏదైతే అప్పులు ఉన్నాయో దాని ఇంట్రెస్ట్ కట్టుకోవటము, మరి అట్లాగే ఉన్న వేరే వేరే కార్యక్రమాలకి ఉపయోగించుకోవడము. ఎవరు కండక్ట్ చేయమన్నాడు ఈ మిస్ వరల్డ్? వీళ్ళకి ఏమైనా దాని గురించి ప్రజలకు ఏమైనా ఉద్ధరించే అవుతుందా? దాంట్లో కమిషన్లు వస్తాయి, దాంట్లో కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటారు. వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చుకొని ఈ మిస్ వరల్డ్ తో, ఈ మిస్ వరల్డ్ పోటీలతో వీళ్ళకి వచ్చింది ఏంటి? ఆ రోజున ఫార్ములా 1 ఆయన పెట్టేసి ఆయన సొంత ఎజెండాతో ఆయన చేశాడు. అంటే ఇప్పుడు ఒకటే, ఈ కుటుంబ పాలన వీళ్ళకి ఏంటంటే ఏ విధంగా కొత్త కార్యక్రమాలు టేకట్ చేస్తే దాంట్లో ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలకు కానీ లేకపోతే కొంతమంది బిజినెస్ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి కమిషన్లు కొట్టి ఈ కార్యక్రమాలు చేయాలి. అరే అసలే పేదరికంలో కొట్టుకుంటున్న తెలంగాణ ప్రభుత్వము దాంట్లో ఈ మిస్ వరల్డ్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే నేను ఒక్కటే చెప్తున్నా, ఇటు దొందే టిఆర్ఎస్ ఎట్లా ఉంది, కాంగ్రెస్ ఎట్లా ఉంది. మళ్ళీ మేము మన ప్లాట్ఫామ్ మీదకి ఏదైతే మన చర్చకి ఏదో వచ్చినామో, కవిత గారు మరి టిఆర్ఎస్ ఉంటారా, కాంగ్రెస్ లో పోతారా? కాంగ్రెస్ లో పోతే పోనీయండి, టిఆర్ఎస్ లో పోతే పోనీ. ఇక్కడ మాకు ఒరిగేది ఏం లేదు. బీజేపీ వాళ్ళకి ఆల్రెడీ రెండు మునిపోయిన పడవలే, రెండు మునిపోతున్న పడవలు. టిఆర్ఎస్ అయితే మునిగిపోయింది, ఇక కాంగ్రెస్ కూడా ప్రజల మధ్యలో ప్రజలకు హామీలు ఇచ్చిరు, ఏమి ఒక్కటి కూడా వాళ్ళకి ప్రజలకి ఏవైతే కమిట్మెంట్ చేసిరో అది నెరవేర్చలేదు. కాబట్టి కాంగ్రెస్ కూడా తుడుచుకొట్టబోతుందని నేను తెలియజేస్తున్నాను. రైట్, మనతో పాటు డాక్టర్ శివకుమార్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు, రైట్, ఆయన వెళ్ళిపోయినట్టున్నారు. నరసింహరావు గారు, మీరే చెప్పండి. ముఖ్యంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ ముందైతే ఇప్పుడైతే కేసీఆర్ హాజరు అవుతున్నారు. లాస్ట్ టైము విద్యుత్ కమిషన్ ముందైతే హాజరు కాలేదు, ఇప్పుడైతే హాజరు అవుతున్నారు. ముఖ్యంగా హాజరు కాకపోతే ప్రజల్లో చులకన అయిపోతామనే ఒక భావన ఏమన్నా ఉందంటారా? ఇప్పుడే ఇందాక మన బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అరవింద్ గారు మాట్లాడుతూ, మనం కాళేశ్వరానికి సంబంధించినంత వరకు ఒక ఇంట్లో గోడలో వాటర్ లీక్ అయిందని దాంతో పోల్చారు. దురదృష్టవశాత్తు ఈ పోలిక ఇదేంటంటే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రజలకు ప్రభుత్వ ఆస్తులకు కస్టోడియన్గా ఉండాలి. వాళ్ళు దాన్ని సంరక్షించేటువంటి బాధ్యత. ఇప్పుడు ఇంటికి సంబంధించినటువంటిది, నేను ఇండ్లు కట్టుకుంటే దాంట్లో ఇది కారితే అది ఉంటుంది. కానీ ఇది ఇక్కడ ఏమైందంటే, వారు కట్టారు, మంచి లక్ష్యంతోనే కట్టారు, తుంగతుర్తి, నల్గొండ జిల్లా, కోదాడ వరకు వాటర్ ఇవ్వాలన్నారు. కానీ జరిగిన అవినీతి ఏంటి? పిల్లర్ కుంగటం ఒక పార్టు, కానీ ఇక్కడ కేవలం పిల్లర్ మీదనే కమిషన్ పిలవట్లేదు. కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి ఏంటి? మనం అక్కడ ఒక వ్యక్తి ఆ మంచి పని చేశాడని చెప్పేసి ఆ మంచి పనులు వెనకాతలు ఉన్నటువంటి అవినీతిని కూడా మనం ప్రశంసిద్దామా? చాలా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పేసి చప్పట్లు కొడదామా? కాదు కదా. కానీ జవాబుదారీతనం ఉండాలి. అట్లాగే మీరు ఇందాకే అన్నారు, ఏది మన ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ దేనికి వెళ్ళలేదు. అసలు ఇక్కడ బాధ్యత అనేటువంటిది, అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా గత 1.5 year గా వారు అసలు ఏ రోజు కూడా బాధ్యతగా వ్యవహరించడం లేదు. అసెంబ్లీకి ఇప్పుడే మన బీజేపీకి సంబంధించినటువంటి వీరేంద్ర యాదవ్ గారు చెప్పారు, అసెంబ్లీకి రాలేదని. మొత్తం మీద నాకు గుర్తున్నంత వరకు 2 సార్లు 3 సార్లు వచ్చారు అసెంబ్లీకి. ఒకరోజు బడ్జెట్కి సంబంధించినంత వరకు, ఒకరోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి, ఇంకో రోజు ఎప్పుడో వచ్చారు. ఎక్కడ కూడా అంటే ప్రజలు మిమ్మల్ని గజ్వేల్ ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? మీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో పోరాటం చేయాలి, ముందుండి నడిపించాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని నిగ్గుదేల్చాలి, నిజాలు ప్రజలకు తెలియజెప్పాలి, బాధ్యతగా అసెంబ్లీకి రావాలి, కమిషన్ పిలిచినప్పుడు పోవాలి, కాళేశ్వరం దగ్గరికి పిలిచినప్పుడు పోవాలి, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పాలి. కానీ ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్, వాళ్ళు ఎవరో అమెరికాలో ఉంటున్నారు, మనం మన దగ్గరే దాదాపు ఒక 1 year నుంచి చర్చ చేసుకుంటున్నాం. అంటే ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? మాకు ప్రజలు అధికారం ఇచ్చారు, మేమేం చేసినా పర్వాలేదు చల్తా అనుకుంటున్నారు. కానీ ఇది కాదు. పారదర్శకత అనేటువంటిది ఉండాలి. నేను ప్రతి రూపాయికి నేను ఒక కస్టోడియను, నేను బాధ్యతగా ఉండాలి అనేటువంటి భావన వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒడిశాలో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సరే, ఆయన వయసు బాలేక, ఆరోగ్యం సహకరించక, కుటుంబానికి వారసులు లేక భారతీయ జనతా పార్టీ 25 సంవత్సరాల తర్వాత వచ్చింది. కానీ అక్కడ ప్రజలు 25 సంవత్సరాలుగా అతన్నే ఎన్నుకున్నారు. అట్లాగే పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసుని తీసుకోండి, అట్లాగే గుజరాత్లో బీజేపీని తీసుకోండి.
మధ్యప్రదేశ్లో బీజేపీని తీసుకోండి. ఒక ప్రభుత్వాన్ని ఇన్నిసార్లు ఎందుకు గెలిపిస్తున్నారు అంటే మంచి చెడు రెండిట్లలో మంచి ప్రజలకు కావాల్సినటువంటిది డామినేట్ చేస్తున్నప్పుడు మాత్రమే ప్రజలు గెలిపిస్తారండి. మనల్ని ఓడించారు అంటే ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏం జరిగింది, ఎందుకు మనం ఇంత చేసినా కూడా ప్రజలు మనల్ని ఓడించారు అని సమీక్ష చేసుకోవడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో అత్యుత్తమైనటువంటి లక్షణం. దీన్ని సమీక్ష అనేటువంటిది జరగకుండా, చర్చలు ఆహ్వానించకుండా, అసెంబ్లీలకు వెళ్లకుండా ఉంటే మళ్ళీ వీళ్ళు ఏదైనా తప్పు చేస్తారులే, కాంగ్రెస్ తప్పు చేసినప్పుడు మేమే ఆల్టర్నేట్ కదా అనే భ్రమలో ఉంటే ఆ ఆల్టర్నేట్ కు 3వ వాడో 4వ వాడో వస్తాడు, ఎగిరేసుకొని పోతాడు. ఈ జాడ్యం ఎక్కువగా కుటుంబ పార్టీల్లో ఉంది. వీటిని మనం ఎక్కువగా ఇట్లాంటి జాడ్యాలని మనం కూడా ప్రజాస్వామ్యవాదులు ఎంకరేజ్ చేయకూడదు. రైట్, మనతో పాటు డాక్టర్ శివకుమార్ గారు జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే అండి. సార్, ఎలా చూడాలి కేసీఆర్ ప్రజెంట్ అయితే కొన్ని సంక్షోభాలు బీఆర్ఎస్ పార్టీలో వచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా అవినీతి కేసులు కేటీఆర్ది కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, ఇవన్నీ ఒక రకంగా చుట్టుముట్టాయి. ఎలా చూడాలి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఇంతకుముందు ఏదైతే అరవింద్ మాట్లాడిండో దాని గురించి నేను కొంచెం వివరణ ఇస్తా విజయ్ గారు. సార్, మొత్తానికి తెలంగాణ రాకముందు అసలు సుభిక్షం లేకుండే, తిండి లేకుండే, అన్నం ఎవరు తినేటోళ్ళు గారు. ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణలో ప్రజలు అన్నం తిన్నట్టు, లేకపోతే అరవింద్ చెప్పడము ఒకటేమంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ పేరుని తెలంగాణను అడ్డం పెట్టుకొని నీళ్లు నిధులు నియామకాలని ఏదైతే వీళ్ళు వివరణ చెప్పి ప్రజలను మభ్యపెట్టినరో ఆ ప్రజలందరూ కూడా ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ని మొత్తానికి బంగాళాఖాతంలో తీసుకుపోయి పడేసారు. ఆ దిశ నుంచి వీళ్ళు ఫ్యామిలీ పాలిటిక్స్ ని తీసుకొచ్చి మొత్తానికి ఈరోజు ప్రజలల్లో పెట్టి దీని మీద ఒక పెద్ద చర్చ అయిపోయింది. కవిత పెద్ద, ఒకవేళ కేసీఆర్ కూతురు కాకపోతే ఇంకెవరైనా కూతురు అయి ఉంటే, కేసీఆర్ కూతురు కాబట్టి ప్రతి దగ్గర ప్రతి ఛానల్ ఇది ఒక చర్చ అయిపోయింది. నన్ను అడిగితే ఇది అనవసరమైన చర్చ. ఆ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉంటేంది పోతేంది, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గొడవలు తీసుకొచ్చి ప్రజలకు రుద్ది ఈరోజు ఇంత పెద్ద ఫ్యామిలీ గొడవలు మాత్రమే కాదు, ఈ అవినీతి కేసులకు సంబంధించి కూడా మీరు అనేక కేసులు పెట్టారు. దాని గురించి కూడా కొంత మనం డిబేట్ చేస్తున్నాం. మరి ఈ కేసులు ఆలస్యం అవుతున్నాయి, ఇందులో పురోగతి లేదని చెప్పేసి బీజేపీ అంటుంది. ఏదో ఒక కుమ్మక్కు ఉంది మీ మధ్య, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అనే ఆరోపణలు కూడా చేస్తుంది. దాన్ని ఎలా చూడాలి? విజయ్ గారు, కొంచెం మీ వాయిస్ పెద్దగా రావాలా, చాలా చిన్నగా వస్తుంది. ఒకటేమంటే ఈరోజు కేసీఆర్ కమిషన్ ఏదైతే నోటీస్ వచ్చిందో దానికి హాజరవుతారు అనే రకంగా మీరు మాట్లాడుతుండ్రు. ఆయన హాజరయ్యే వరకు కూడా మనము నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఆయన హాజరవుతారా కారా అనేది కూడా డౌట్ఫుల్లే. ఎందుకంటే ఇంతకుముందు హైకోర్టు ఎన్నిసార్లు పిలిచినా రాలేదు, మొట్టకాయలు వేసినా పట్టించుకోలేదు. మొన్న లాస్ట్ టైం ఫోన్ ట్యాపింగ్ కింద నోటీస్ వస్తే కూడా దానికి రిప్లై అడ్వకేట్ ద్వారా ఇప్పించండు తప్ప ఆయన ఎక్కడ కూడా హాజరు కాలేదు. అంటే ఆయన మెంటాలిటీ, వాళ్ళకు ఒక అహంభావం, మొత్తానికి తండ్రి కొడుకు బిడ్డ అహంభావంతో పెరిగిండు. ఉన్న పరంగా 2001 తర్వాత వీళ్ళకు ఆస్తులు సంపాదించారు కాబట్టి ఆ మధ్యంతరంలో వచ్చిన డబ్బుతోని అహంభావం ఎక్కువైపోయింది. ఈరోజు కార్యకర్తలుగా ఉన్న బీఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి రేపు ఇంకా నెక్స్ట్ మాదే అంటే ఆల్రెడీ మిమ్మల్ని తీసుకుపోయి ప్రజలు నమ్మి మాటలు వినడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మశక్యంగా లేదు, మిమ్మల్ని నమ్మరు అనేది ఖచ్చితంగా ప్రజలలో ఒక నిర్ధారణ అయిపోయింది. కానీ ఈ రోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎవరు పట్టించుకుంటారనే రకంగానే ఇంతకుముందు వీరేందర్ మాట్లాడినట్టే వాళ్ళ ఉనికి లేదు కాబట్టి ఆ ఉనికి చాటుకోవడానికి ఇది ఒక కొత్త డ్రామా మొదలు పెట్టిన వాళ్ళు అంతే తప్ప, ఒకవేళ టిఆర్ఎస్ లో కవిత ఉంటేంది లేకపోతేంది, స్పెషల్ గా కాంగ్రెస్ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో మటుకు ఎట్టి పరిస్థితి రానిచ్చేది లేదు. ఆమె ఉన్న ఒక రకంగా ఒక మహిళ, తెలంగాణ మహిళ సారదంద చేసింది అనే రకంగా ఆమె మీద ప్రచారం ఉండి ఆమె జైలుకు పోయేసి వచ్చిందంటే ఆమె కాంగ్రెస్ పార్టీలకు ఎట్లా తీసుకుంటారు? ఈ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సముద్రం. ఓటుకు నోటు కేసులో దొరికిన మరి రేవంత్ రెడ్డి సీఎం చేశారు కదా కాంగ్రెస్ పార్టీలో. ఓటుకు నోటు కేసు అంటే అది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలకి రేవంత్ రెడ్డి గారు రాకముందే
అది జరిగింది, దాన్ని కేసుకు పోయిండు, ఆయన వచ్చిండు, అది కేసు ఉంది, నిర్ధారణ ఏదేమైనా అవినీతి అవినీతే కదా, అవినీతి చేసినట్టే కదా, ఏదేమైనా అవినీతే కదా, పార్టీలో ఉన్నప్పుడు కాకపోయినా ముందు చేసినా సరే విజయ్ గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలకు రాకముందు జరిగిన కథ. ఆయన తర్వాత టీడీపీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో రావడము, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండడము, తర్వాత పిసిసి అధ్యక్షుడు కావడము, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తా అని చెప్పి రావడము, ప్రోగ్రాంలు చేయడం, ఇవన్నీ ఒక సిస్టమ్ గా జరిగినాయి. ఏదో ఆయన తప్పు చేసిండు కదా ఆయన తీసుకొచ్చి మేము పార్టీలో పెడుతున్నాం అనే రకంగా ఏం లేదు. ఆల్రెడీ ఆయన నేను పాత పార్టీకి స్వస్తి చెప్పేసి నేను వస్తున్నా అనే రకంగా వచ్చిండు. అప్పట్లో కేసీఆర్ చేసిన లెక్కలకి కోర్టుకు జైలుకు కూడా పోయి వచ్చిండు. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది, అప్పట్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కేసీఆర్ చెప్పాల్సింది అది, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి. లేకపోతే వాళ్ళ ప్రభుత్వం చెప్పాలా, వాళ్ళ మంత్రులు చెప్పాలా. ఈరోజు అది రేవంత్ రెడ్డి జైలు వయసు వచ్చిన మాట వాస్తవం, కానీ అది అభియోగము, నిర్ధారణ లేదు అనే రకంగా మాట్లాడుతుండ్రు. దానికి వాళ్ళు చెప్పాలా? 10 సంవత్సరాలు సైలెంట్గా ఎందుకున్నారు? ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి నోటు కోర్టు కేసులో కల్పిట్ అనే రకంగా ఉంటే కన్ఫర్మ్ గా ఆయన మీద శిక్ష అర్హుడు అనే రకంగా చేసి శిక్ష చేపించేది ఉండే, ఎందుకేలే? రైట్. అరవింద్ గారు, ముఖ్యంగా గులాబీ పార్టీలో ఎన్నో సంక్షోభాలు వచ్చాయి, దాన్ని ఈజీగా డీల్ చేశారు, ఇంతకుముందు మీరు కూడా అదే అన్నారు. కానీ ఈ 2023లో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల తర్వాత అయితే పార్టీ బాగా డౌన్ అయిపోయింది. ముఖ్యంగా వయసు రీత్యా అయి ఉండొచ్చు, ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు కేసీఆర్ యాక్టివ్గా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా తలెత్తున్నాయి అనుకోవచ్చా? పార్టీలో కుటుంబ గొడవలు కానివ్వండి, అలాగే అవినీతి కేసుల్లో కూడా కొంత ఇరుక్కోవడం కానీ. అరవింద్ గారు, అరవింద్ గారు వినిపిస్తుందండి? సార్ వినిపిస్తుంది సార్, గులాబీ పార్టీలో ఎన్నో సంక్షోభాలు వచ్చినా సార్ దాన్ని ఈజీగానే డీల్ చేశారు కేసీఆర్. కానీ ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కొంచెం డల్ అయిపోయారు. ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు. వయసు రీచ్ అయ్యి ఉండొచ్చు, ఇంకా ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఇటువంటి తరుణంలో కేసీఆర్ తన ప్రభావాన్ని చూపించగలుగుతారా? సార్, ఒకటి నేను అనేటువంటి మాట ఏంటి అని అంటే, మేడిగడ్డలో 3 పిల్లర్లు కూలిపోయినాయా, లేకుంటే దాన్ని కూల్చేసిండ్రా, లేదు అనుకుంటే దానిపైన అనేక అనుమానాలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి ఎల్ఎన్టీ లేఖ రాసింది. దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది అనేటువంటి దానిపైన ఎల్ఎన్టీ కూడా వారికి ఎన్డీఎస్ఏకి నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. నేను 2 విషయాలు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా సార్. చాలా స్పష్టంగా మన తెలంగాణ రాష్ట్రంలో 2013 నాడు 2013 అక్టోబర్లో 16 తారీఖు నాడు నోటీస్ వచ్చింది సార్. 16/10/2023 నాడు నోటిఫికేషన్ ఏర్పడ్డది అసెంబ్లీ ఎన్నికలకు. ఆ తర్వాత 2023 21వ తేదీ 10వ నెల నాడు కుంగిపోయింది అనేటువంటి దానిపైన వచ్చినటువంటి నేపథ్యం ఉంది. కుంగిపోయింది అనేటువంటి వార్తలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 22/10/2023 నాడు కిషన్ రెడ్డి గారు హుటాహుటిన పోయి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి దానికి ఎన్డీఎస్ఏని వేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తే వాళ్ళు 24, 25 తేదీలన వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. దాని తర్వాత వాళ్ళు డ్రామాని క్రియేట్ చేసి ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ కు నష్టం చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేసినటువంటి నేపథ్యం ఉంది సార్. ప్రాథమిక రిపోర్టు 27/10/2023 సంవత్సరంలో వేసిండ్రు. ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చిండ్రు. వాళ్ళు వచ్చిన 2 రోజుల తర్వాత ప్రాథమిక రిపోర్టు ఇచ్చిపోయిండ్రు సార్. ఏప్రిల్ వరకు కూడా మధ్యంతర రిపోర్టు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. మొన్న మా పార్టీ రజతోత్సవ సభ జరిగే కంటే 3 రోజుల ముందు, అంటే 24 ఏప్రిల్ 2025 నాడు చివరి నివేదిక ఎన్డీఎస్ఏ నివేదికని సమర్పించింది. దీంట్లో మీ ఎంటైర్ ఈ సినియోరియా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఈ విషయాలను నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే, ఇది కూలిందా కూల్చిండ్రా అనేటువంటి అనుమానాలు మాత్రం తప్పకుండా ఇక్కడ
వెల్లుబడతా ఉన్నాయి, అనుమానాలన్నీ కూడా ఎవరు బయటకు కూల్చారని మీ వస్తున్నటువంటి- అనుమానం అరవింద్ గారు? ఎవరు కూల్చారు? అంటే నేను కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని ఎందుకోనంటే, మీరు ఈ ఎంటైర్ మాటలన్నీ నేను చెప్పిన తర్వాత ఇదంతా ఎలక్షన్ ముందు జరిగింది, ఎలక్షన్స్ ఇంకా కాక ముందే జరిగింది. ఎలక్షన్ లో కాంగ్రెస్ కి అది ఒక పెద్ద ఆయుధం అని కూడా అయింది. కానీ మీరు ఎక్కడ ఇది కూల్చేశారో అనుమానాన్ని ఎందుకు మీరు వెళ్ళి సందర్శించారు కదా? నేను అనేటువంటి మాట, నోటిఫికేషన్ ఏమో 2023 16 10 నెలలు వచ్చింది. ఇది కూలిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు ఉందంటే 21/10/2023 నాడు ఇది కూలిపోయింది. కూలిపోయిన తెల్లారి 22 తారీఖు నాడు 22/10/2023 నాడు కిషన్ రెడ్డి గారు హుట్టిన మేడిగడ్డకు పోయి దీన్ని ఎన్డీఎస్ఏకు అప్పచెప్తాము చెప్పాలి అని అంటే, ఇది కేంద్రంలో ఉన్నటువంటి సంస్థ కదా అని చెప్పి వాళ్ళు 24, 25 తేదీల హెలికాప్టర్లు వచ్చి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడి పోయిండ్రు సార్. ప్రాథమిక రిపోర్టు వాళ్ళు పోయిన తర్వాత 2 రోజుల తర్వాత ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చిండ్రు. 27/10/2023 తర్వాత ఇచ్చిన తర్వాత ఏప్రిల్ వరకు అంటే 6 నెలల అరవింద్ గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు కూడా మీరు చెప్తున్న ఆ మేడిగడ్డ దగ్గర కూలిపోయిందంటారా? ఇవాళ సార్ నేనేమంటున్నా, 3 పిల్లర్లు కూలిపోయినాయి అని అంటే అక్కడ కూలిపోయినట్టుగా ఎక్కడా లేదండి. అది కుంగినట్టుగానే ఉంది. అక్కడ కూలిపోవడం అంటే మొత్తం పడిపోవడం కదా. సార్ కుంగినట్లు దాన్ని ఏదో చేసినట్లటువంటి పరిస్థితిలో ఇవాళ మేము సరే అది కూలిపోయిందని కూలేశ్వరం అని అన్నారు. దానిపైన రకరకాల మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా లబ్ధిదారులైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, దయచేసి తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు సార్. లబ్ధిదారులైనటువంటి రైతులందరూ కూడా ఇవాళ మాకు నీళ్లు వస్తలేవు, ఇవాళ మాకు పంటలకు నీళ్లు ఇస్తలేరు, సకాలంలో విత్తనాలు ఇస్తలేరు, 24 గంటల కరెంట్ ఇస్తలేరు. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు పులివిప్పిన నెమల్లాగా ఆనందపడుతుండే. పునాసయాసంగి పంటకు పెట్టుబడి సహాయమే రైతు బంధు పథకం. ఆ తర్వాత రైతు దురదృష్టవశాత్తు చనిపోతే రైతు బీమా వస్తుండే. ఇవన్నీ కేసీఆర్ గారి హయాంలో రైతుకు నువ్వు రాజు చేస్తే, ఇవాళ తిరిగి కాంగ్రెస్ పార్టీ వస్తే ఎమర్జెన్సీని తలపించేటువంటి పాలన ఇవాళ జరుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీరు మా బాధని మీ రాతి గుండెకు మా మాట్లాడుతా ఉన్నారు. పైన చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు శివన్న గారు నేను ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా సార్. ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ ఒకటే మీకు ముఖ్యం. మీ ముందలు ఉన్నటువంటి ఎజెండా ఏంటి అంటే ప్రతి అంశాన్ని డైవర్ట్ చేసి దాన్ని పక్కదారి నన్ను మొత్తం పూర్తయిన తర్వాత మీరు జరగాలి అంటే మీరన్నా మాట్లాడండి, లేదు అనుకుంటే నేనన్నా మాట్లాడతాను. శివకుమార్ గారు ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు, ప్రణయం ఏమన్నా ఉందా? ఎందుకు డైవర్స్ పార్టీ మేమెందుకు చేస్తాము? మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిర్రు. ఆ పరంగా ప్రజలకి మేమేం చేయాలో అది చేయడానికి మేము చేస్తున్నాము. మొత్తానికి దోచుకుంది దాచుకుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కదా. ఈ రోజు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల రాష్ట్రం ఎవరు పెట్టిండ్రు? కేసీఆర్ అండ్ ఫ్యామిలీ కదా, కేసీఆర్ అండ్ కంపెనీ కదా. ఒక ఆడబిడ్డలాగా నిప్పులాగా కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిండ్రు కదా సార్. ఇవాళ అంటే జైలుకు పోయేసి ఇంకా కేసు ఏం కానీ అప్పటికే కడిగిన ముత్యం అంటావా? ఇవాళ కక్ష కట్టి కేసులు పెట్టి జైళ్లలో పెట్టిన తర్వాత కూడా ఎటువంటి ఆధారం బయటపడకుండా ఇవాళ కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిండ్రు కేసీఆర్ గారు. అందుకంటే అలా కాదు అరవింద్ గారు, ఇప్పుడు ఆ కడిగిన ముత్యం ఇప్పుడు బీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ గా ఒక పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం, మరి అది దాన్ని ఎలా చూడాలి మరి దాన్ని? సార్ ఇవాళ ప్రధాన పత్రికలైనటువంటి ఆంధ్రజ్యోతిలో ఇవాళ ఆర్టికల్ ఒకటి, కవిత గారు కాంగ్రెస్ లోకి పోతున్నారా లేదు కొత్త పార్టీ పెడుతున్నారా అనేటువంటి విషయాన్ని ఇవాళ ఆంధ్రజ్యోతి ఒక దాన్ని వేసింది సార్. దీనికి సరే, ఇప్పుడు వేరే ఛానల్ ఏం చెప్పిందన్న విషయం పక్కన పెడదాం. కానీ కవిత ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కూడా క్లియర్గా చెప్పారు కొన్ని విషయాలు, పాజిటివ్ అంశాలు నెగిటివ్ అంశాలు కూడా రెండు కూడా చెప్పారు. నెగిటివ్ అంశాలు కూడా చాలా ఉన్నాయి కదా.
చెప్పింది కదా సార్, కొంచెం వెరైటీ కావాలి. చెప్పిందే చెప్తున్నారు, పేపర్లో ఆర్టికల్ ఇచ్చినారు, అదంతా మా పార్టీలో సార్ కథనాలు. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందాం మనము, కథనాలు వద్దు, తప్పకుండా. వాస్తవాలు మాట్లాడుకుందాము. ఆ పేపర్లు ఇది రాశారు, ఈ పేపర్లు ఇది రాశారు, ఇవన్నీ గాసిప్స్ కొన్ని మీడియాలో రాపించడం గురించి జరుగుతుంది. మీకు టిఆర్ఎస్ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదా రాపించడంలో. అలా సార్ దయచేసి నేను అంటున్నటువంటి మాట ఏంది, మీరు మాట్లాడుతున్నటువంటి ఇప్పుడు నేను మాట్లాడే ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుతున్నా. దయచేసి మీకు మీడియా హైప్ కావాలి, ప్రజలు Right. మిమ్మల్ని మర్చిపోయినారు. పరిస్థితి ఏంటి? టిఆర్ఎస్ నేను అడుగుతున్నా, మీ పార్టీ బీఆర్ఎస్ టిఆర్ఎస్? మా పార్టీ మీ పార్టీ టిఆర్ఎస్ మీ దేంట్లో ఉన్నారు? మీరు దేశాన్ని చేస్తారా, రాష్ట్రాన్ని చేస్తారా? తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుంటే అయిపోయింది, తెలంగాణ సెంటిమెంట్ లేదు. ఇప్పుడు ఎప్పుడు మీరు బీఆర్ఎస్ టిఆర్ఎస్? తప్పకుండా బీఆర్ఎస్ సార్. అయితే నేను కొన్నటువంటి మాట ఏంటి అంటే, తెలంగాణ సెంటిమెంట్ వీరేందర్ గారు మోడీ సాబ్ Right. వీరేందర్ భాయ్ ఒకవేళ వీళ్ళు అరవింద్ కనుక బీఆర్ఎస్ అని ఒప్పుకుంటే 25 సార్లు అసలు ప్రోగ్రామే చేయవద్దు. వరంగల్లో మొన్న ఎల్కతుర్తిలో చేసింది 25 సంవత్సరాలు టిఆర్ఎస్ ది, బీఆర్ఎస్ ది కాదు. మీరు Right. బీఆర్ఎస్ అని ఒప్పుకుంటే 25 సార్లు కాదు, 4 సార్లు 5 సార్లు తెలంగాణ ప్రజలందరూ కూడా అవగతం అభినన్న ఒకటి జాగ్రత్తగా దారి చూసుకోవాలి. పార్టీలో ఆడ అన్న చేపట్టుకొని నాన్న నడిపిస్తాడేమో కానీ నాన్నకు కూడా పరిస్థితి ఉంది. ఫామ్ హౌస్ బయటికి వెళ్తున్నాడు, అసెంబ్లీకి రమ్మంటే వస్తాడు. మరి ఏముంది పరిస్థితి? ఎమ్మెల్సీ గెలిచిందా? పైన చర్చ మీరు సరే, మీరు ఎన్ని మీరే మాట్లాడుతున్నారు, ఆయన కంక్లూడ్ చేయండి. రైట్. వీరేంద్ర గారు, ముఖ్యంగా మొన్న కవిత రాసిన లేఖలో అయితే కొంత రథోత్సవ సభలో కేసీఆర్ కొంచెం తక్కువ మాట్లాడాడు, ఎక్కువ విమర్శలు చేయలేదనే విధంగా కూడా లేఖలో ప్రస్తావించారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే సంకేతం జనాల్లోకి వెళ్ళిందంటున్నారు, అనుమానం వ్యక్తం చేశారు. మరి అదేనా నిజం ఉందంటారు ఆ మాటల్లో? రాబోయే రోజుల్లో ఏమైనా బీఆర్ఎస్ బీజేపీతో జతకట్టే అవకాశం కనిపిస్తుందా? సార్ మీకు ఒక్కడే చెప్తున్నా సార్, లవ్ లెటర్ రాస్తుంటారు సార్, ఇది తండ్రికి ప్రేమ లేక, నాన్న మనకి ఈ విధంగా జరుగుతుంది, మరి మన పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉంది, మరి నాన్న అటు బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది, మరి బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఉంది, మన టిఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది, మరి మనం ఏం చేద్దాము, మన టిఆర్ఎస్ ముందర తీసుకెళ్తామా అంటదా? లేకపోతే సార్ పార్టీ నన్ను మీటింగ్ లో పిలవట్లేదు, నన్ను పక్కకు పెట్టేశారు, నన్ను మర్చిపోతున్నారు ప్రజలు, కాబట్టి నేను ఏ విధంగా ఉండాలి, ఆల్రెడీ ఒక ముద్ర పడిపోయింది, జైలుకు పోయొచ్చాను కాబట్టి లిక్కర్ ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ పార్టీ కూడా మళ్ళీ నా వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, మరి ఏం చేద్దాము అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరి ఈ విధంగా వచ్చినారు కాబట్టి ఆయన వాళ్ళు దూరం పెడదామని ఆలోచన ఉందో మరి. అందుకోసమే నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు ఎవ్వరు కడిగిన నాణ్య ముత్యాలు కాదు టిఆర్ఎస్ లో. అట్లనే ఇప్పుడు నేను కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నా, కవితకు ఒకవేళ వస్తే కాంగ్రెస్ లో చేర్చుకుంటారా? మరి కేజ్రీవాల్ గారు మరి ఏ విధంగా అయితే ఆయన లిక్కర్ స్కామ్ లో ఆయన లోపల పోయిండో అట్లనే కవిత కూడా మరి లిక్కర్ స్కామ్ లో లోపల పోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, వాళ్ళ ఒక చిన్న హింట్ ఇస్తున్నారు, నేను కాంగ్రెస్ జాయిన్ అవుతాను, మళ్ళీ మీరు డోర్స్ ఓపెన్ పెట్టిరా కవితకి కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే రాదు వీరేందర్ భాయ్, కాంగ్రెస్ పార్టీ దరిదాపులకు రాదు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న బ్యాడ్ ఇమేజ్ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ మీదకి వస్తుంది. అది ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ లకు రారు. అయ్యా మరి రూట్ బంద్ అయిపోయింది, మరి ఎట్లా నేను కొత్త పార్టీ తెలుస్తారేగా మళ్ళా. ఇప్పుడు ఆమెకు సామాజిక తెలంగాణ గుర్తొస్తుంది, 10 సంవత్సరాలు గుర్తు రాలే, సామాజిక తెలంగాణ గుర్తొస్తుంది ఇప్పుడు కొత్తగా. మరి అట్లనే బీసీల పైన ప్రేమ ఉట్టుకొస్తున్నది. జాగృతి చాలా జాగ్రత్తగా పోతుంటే దాన్ని మళ్ళీ జాగృతం చేస్తుంది జాగృతిని. సో ఇవన్నీ మా బతుకమ్మ సెంటిమెంట్ అయిపోయింది, తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి దాంట్లో కూడా దోచుకోరు, స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి జాగృతి పేరు కూడా దోచుకోరు. అదే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆ రోజు పెట్టిరు కదా, ఆ రోజు వైర్ తట్టుకొని కింద పడిపోయింది ఆమె. ఆ రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మీటింగ్ జరుగుతున్నప్పుడు దాంట్లో జరిగింది స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లలో కూడా చాలా ఇది చేసినారు. కాబట్టి అనేక రకంగా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది చేసినారు వీళ్ళు. తెలంగాణ పార్టీ అనేది అంత ఆషామాషిగా మళ్ళీ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఒకటే, ఏదైతే ఇప్పుడు చర్చ కోసము
మనము ఏదైతే మనం మా టాపిక్ నడుస్తుందో కవితకు లెటర్ రాసిరా లేకపోతే తండ్రికి లెటర్ రాసిరా, కేసీఆర్ గారు వాళ్ళ ఆలోచన ఏంటి, మళ్ళీ కవిత గారు కాంగ్రెస్ పోతారా లేదా కొత్త పార్టీ పెడతారా, ఇవన్నీ వాళ్ళ దగ్గర డబ్బు బాగున్నది, డబ్బును ఏ విధంగా ఖర్చు చేయాలి, మళ్ళీ దాచుకున్న డబ్బు అంతా బయటికి తీసేయాలి. కాబట్టి కొత్త పార్టీ తెలిసి మళ్ళీ అనేక రకంగా మళ్ళీ ఖర్చు చేసుకోవాలి. కాబట్టి ఉన్న డబ్బులు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొత్త పార్టీ తెలుస్తారా మరి తెరవనియండి. ఇప్పుడే అన్న కూడా చెప్పారు కాంగ్రెస్ లకు మాత్రం మేము రానిచ్చేది లేదని చెప్పారు. కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే సార్ యాంకర్ గారు సిచ్యువేషన్ చూస్తే కొత్త పార్టీ తెరవాల్సిందే కవిత గారు. దట్ ఈస్ నో వేర్ గా కాంగ్రెస్ వాళ్ళు తీసుకోనంటారు, మా బీజేపీలో వస్తే మేము తీసుకోము, మా దగ్గర వచ్చే అవకాశం లేదు. మరి అటు పోతే కవిత రాదు కానీ బీఆర్ఎస్ వస్తుందంటుంది కదా, బీఆర్ఎస్ ఛాన్స్ ఉందంటున్నారు కదా. ఏం సార్ బీఆర్ఎస్ బీజేపీతో కలిసే అవకాశం ఉందని కవిత లెటర్లో రాశారు కదా, అలా ప్రచారం జరుగుతుందని. ఎట్లా కలుస్తారు చెప్పండి సార్, మీరు ఒక్కసారి చెప్పండి సార్. మా ఏ విధంగా ఆయన పదవులు ఉన్నప్పుడు ఏ రోజైనా బీజేపీకి అనుకూలంగా పనిచేసినారా, ఏ మాత్రము కేంద్రం నుంచి నిధులు వస్తే దాన్ని ముందలు తీసుకుపోయినారా? నేను ఇప్పుడే చెప్తున్నాను, టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు ఒకటే మునిగిపోయే పడవలు. ప్రజల కోసము అనేక రకమైన స్కీములు తీసుకొస్తే దాన్ని యూటిలైజ్ చేస్తలేరు. ఇప్పుడు ఫసల్ బీమా యోజన ప్రైమ్ మినిస్టర్ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ అది తీసుకుంటలేరు. అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఆయుష్మాన్ భారత్ ప్రజల ఆరోగ్య సంబంధించిన స్కీము అది యాక్సెప్ట్ చేస్తలేరు. రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వకుండా మళ్ళీ మేము ఏం చెప్తున్నాము, రేషన్ మేము ఫ్రీగా ఇస్తున్నాము. అయ్యా బాబు మరి దాన్ని ఏ విధంగా ముందలు తీసుకెళ్తారంటే అక్కడ సరైన కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ప్రజలు డౌన్ ట్రాడన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త ఇష్యూ చేయండి. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అలా మైక్రో ఫ్యామిలీస్ అవుతున్నాయి. కొత్త పెళ్లిళ్ళ యువకులు కొంతమంది పెళ్లిళ్ళు చేసుకొని కొత్త కుటుంబాలు ప్రారంభించారు. వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇవ్వండి బాబు అంటే వీళ్ళకి చేతనవ్వట్లేదు. ఏమైనా రేషన్ కార్డులు ఇవ్వకుండా రేషన్ కార్డు ఇస్తే మళ్ళీ అక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాల్సి వస్తుంది. నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఏమి కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ వారు ఎంత భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని ఎంత పక్క తీసుకుపోయి దాచిపెడదామన్నా కూడా చీల్చుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది. ప్రజలకు ఆల్రెడీ ఒకసారి టిఆర్ఎస్ కి అవకాశం ఇచ్చిర్రు, కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చిర్రు. ప్రజలు రెండింటిని తిరస్కరించినారు. ఇప్పుడు ఒకటే మిగిలిన పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలు ఏదైతే కర్ణాటక కానీ అట్లనే హిమాచల్ ప్రదేశ్ చూస్తే దయనీయమైన పరిస్థితిలో ఉన్నది. వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ అనేక రకం ట్యాక్స్ వేసి ప్రజలు ఇబ్బంది చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ప్రాబ్లం అవుతుంది. ఓల్డ్ సిటీలో అనేక రకంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏదైతే కుంభకోణంలో ఇరుక్కున్నదో ఇప్పుడు ట్యాక్సులు పెంచుతా అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి అట్లాగే అన్ని ఏవైతే ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయో అన్ని కూడా ఏమంటారు మార్టిగేజ్ లో ఉన్నాయి. సో ఈ విధంగా తెలంగాణలో మొన్ననే సీఎం గారు కూడా చెప్పారు, మాకు ఎక్కడ పైన పైసలు పుడతలేవు, మేము ఎవరిని అడిగినా పైసలు ఇస్తలేరు అని ఈ విధంగా చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ అప్పులో కూరుకుపోయి ఏమంటారంటే ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 5వ తారీఖున 10వ తారీఖు 10వ తారీఖు లాగా ఈ విధంగా జీతాలు ఇచ్చుకుంటూ దాన్ని కాలయాపన చేసుకుంటూ ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్ కూడా అట్లాగే కాలం చెల్లించడం అయిపోతుంది. ఎందుకంటే జీతాలు ఏ విధంగా దినదిన డేట్లు పెరుగుకుంటూ పోతున్నాయో అట్లాగే వీళ్ళు చేస్తున్న ఈ 18 నెలలలోనే ఎన్ని కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మిస్ వరల్డ్ కుంభకోణం బయటకు వస్తుంది. అట్లాగే మొన్న రైతులకి ఏదైతే రుణమాఫీ చేస్తున్నా 2 లక్షలు, ఆ రుణమాఫీ కూడా కంప్లీట్ చేయకుండా అయింది. గ్యాస్ ఏదైతే 500 రూపాయలకి ఇస్తామన్నామో అరాకోరిగా కొన్ని గ్రామాల్లో కొంతమందికే ఇచ్చుకుంటూ పోయినారు. ఇంటిగ్రల్ స్కూల్స్ ఏదైతే చెప్పినారో ఇంటిగ్రల్ స్కూల్స్ శంకుస్థాపన చేసారు కానీ దాన్ని ఎక్కడ ఇదేలేదు. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, ఎడ్యుకేషన్ దానికోసము కేంద్రం నుంచి వస్తున్నాయి. కాబట్టి అనేక రకంగా వస్తున్నా కూడా ఎక్కడ కూడా ముందలడుగు వేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము. రైట్ నరసింహారావు గారు, ముఖ్యంగా బీఆర్ఎస్లో హరీష్ రావుకి ఎక్కువగా కొంత మైలేజ్ ఉంది, ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందనే ప్రచారం బాగా ఉంది. పైకైతే హరీష్ రావు కేసీఆర్ ఏం చెప్తే అదని చెప్తున్నారు కానీ ఇంటర్నల్గా అయితే ఎక్కువ సపోర్ట్ ఆయనకే ఉంది. రాబోయే రోజుల్లో ఆయన లీడ్ చేయొచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. విజయ్ గారు 2018 ఎన్నికలకు ముందే హరీష్ రావు మళ్ళీ ఒక చంద్రబాబు నాయుడు అవుతాడు, మామకు వెన్నుపోటు పొడుస్తాడు, బయటికి వస్తాడు,
పార్టీ పెడతాడు లేదా అనే ఊహాగానాలు కొన్ని వచ్చాయి. లేదు కొంతకాలం కాంగ్రెస్లోకి వస్తాడు అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు వచ్చాయి. లేదు హరీష్ రావు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడాడు, బీజేపీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఢిల్లీ స్థాయిలో హరీష్ రావు మళ్ళీ వస్తున్నాడు అని చెప్పేసి ఆ ఊహాగానాల్ని నిజమని నమ్మాడేమో బహుశా కేసీఆర్. 2018 ఎన్నికలైన తర్వాత కొంతకాలం హరీష్ రావును మంత్రివర్గంలో కూడా తీసుకోలేదు. తర్వాత మళ్ళీ రకరకాలైనటువంటి ఒత్తిళ్లు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అతను మంత్రివర్గంలో తీసుకున్నటువంటిది మనం చరిత్రను చూసాం. తర్వాత మళ్ళీ ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీ బయటకు వెళ్ళేటువంటి క్రమంలో మళ్ళీ హరీష్ రావు మీద మళ్ళీ ఆ కామెంట్స్ అంటే మళ్ళీ పుకార్లు వచ్చాయి. హరీష్ రావుతో పాటుగా ఈటెల రాజేందర్తో పాటుగా హరీష్ రావు కూడా వెళ్తున్నాడు అని. కానీ ఈటెల రాజేందర్ ఒక్కడే వెళ్ళాడు. ఆయన అక్కడి నుంచి బీజేపీలోకి వెళ్ళాడు, ఎమ్మెల్యే గెలిచాడు, మళ్ళీ ఇంకోసారి ఓడిపోయాడు, ఇప్పుడు ఎంపీ అయ్యాడు. మొన్న 2023 ఎన్నికలైన తర్వాత ఇంకేముంది, పార్టీలో 39 మంది ఎన్నికల్లో ఎమ్మెల్యేల్లో కొంతమందిని తీసుకొని హరీష్ రావు ఒక 15 రోజుల పాటేమో 15 మంది ఎమ్మెల్యేలను తీసుకొని హరీష్ రావు బీజేపీలోకి వెళ్తున్నాడు అనేటువంటిది వచ్చింది. ఇంకొక 15 రోజులేమో 15 మంది ఎమ్మెల్యేలు తీసుకొని కాంగ్రెస్ లో కలుస్తారట, డిప్యూటీ సీఎం ఇస్తారు అనేటువంటి ఊహాగానాలు మనమే మీడియాలో చాలా చేశాం. ఓవరాల్ గా చూసినట్లయితే హరీష్ రావు అంటే రాబోయేటువంటి ఇంకొక కేసీఆర్ అనబడేటువంటి వ్యక్తి టిఆర్ఎస్ ని లీడ్ చేసినంత వరకు, బీఆర్ఎస్ ని లీడ్ చేసినంత వరకు హరీష్ రావు మనస్తత్వం బయటికి వెళ్తాడు అని అయితే నేను అనుకోను. సరే, అతనికి అసంతృప్తి ఉన్నా కూడా, అతనికి నచ్చని పనులు చేస్తున్నా కూడా, బలవంతంగా కేటీఆర్ యొక్క సారథ్యాన్ని అంగీకరించాల్సి వచ్చినప్పటికీ కూడా అతను రాజీపడి అందులోనే ఉంటాడు తప్ప బయటికి వస్తాడు అనేటువంటిది అయితే నేను అనుకో. రైట్. అలాగే మన కవిత లేఖ రాసినప్పుడు 2 అంశాలను అయితే ప్రధానంగా ప్రస్తావించింది. బీజేపీని రథోత్సవ సభలో టార్గెట్ చేయకపోవడం వల్ల బీజేపీతో రాబోయే రోజుల్లో పొత్తు పెట్టుకుంటారనేది ఒకటైతే, బీజేపీ బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ అనేది ఆమె లేఖలో అయితే ప్రస్తావించడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు 2001లో టీఆర్ఎస్ స్థాపించిన తర్వాత 2004లో జనరల్ ఎలక్షన్స్ అయ్యాయి. 2004 జనరల్ ఎలక్షన్స్ అయినప్పుడు టీఆర్ఎస్ ఇక్కడ ఉండేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తోని పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది. అధికారంలో భాగస్వామ్యం కూడా అయింది. ఇక్కడ అయింది ఢిల్లీలో యూపీఏ 1లో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఆర్ఎన్ నరేంద్ర, కేసీఆర్ మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కొంతకాలం, ఒక సంవత్సరమో 6 నెలలు 9 నెలలు. తర్వాత మళ్ళీ వాళ్ళు విడిపోయారు రకరకాల కారణాల వల్ల. 2009లో 2004 నుండి 2007 వరకు, అదే నేను 2009కి వచ్చే వరకల్లా ఆ రోజు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఒక మహాకూటమి ఏర్పడింది. బీజేపీ ఇంకొక ఆల్టర్నేట్ ఉంది. కానీ అప్పుడు ఎన్నికల్లో కేసీఆర్ మహాకూటమితో వెళ్ళాడు కానీ బీజేపీతో వెళ్ళలేదు. ఎన్నికలు అయ్యాక పంజాబ్లో ఏదో అద్వానీ గారి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చాడు తప్ప అఫీషియల్ గా అధికారికంగా ఆయన పొత్తు పెట్టుకుంది. ఒకసారి వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నాడు, ఒకసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో పంచుకున్నారు. కానీ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుంది, వాళ్లకు ఎన్నికల అవగాహన ఉంటుంది అనేటువంటిది అన్ని కూడా కవిత యొక్క ఒక అభద్రతా భావం వల్ల వచ్చినవి. అంటే కారణం ఏంటంటే, ఈ మాటని ఎందుకు వాడుతున్నానంటే, కవిత అరెస్ట్ కావడానికి కారణం ప్రధానంగా ఈడీ. ఆ ఈడీకి గైడ్ చేసేటువంటిది కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీని మా నాన్న టార్గెట్ చేయట్లేదు, మా అన్నయ్య చెప్పిన మాట వింటున్నాడేమో, మళ్ళీ అక్కడ కుటుంబం, మళ్ళీ నేను స్టార్టింగ్ ఎక్కడైతే వచ్చానో మా అన్నయ్య చెప్పిన మాట వింటున్నాడు, లేకపోతే ఇంకోళ్ళు చెప్పిన మాట వింటున్నారు, చేయాల్సినంత టార్గెట్ చేయలేకపోతున్నారు అనేటువంటిది ఆవిడ దాన్ని ఒక పర్సనలైజ్ గా తీసుకుంది. కాబట్టి ఆ కామెంట్ చేసి ఉంటుంది తప్ప లేఖలో అదే విషయం ప్రస్తావించారు. బహుశా నన్ను ఇబ్బంది పెట్టింది కనుక నాకు అలా అనిపిస్తుందేమో అన్న మాట అన్నాడు తప్ప ఐడియాలజీ పరంగా, విధానాల పరంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతాయని మాత్రం మనం ఎవరో అనుకునేటువంటి ఆస్కారం అయితే కనిపించట్లేదు. రైట్. థ్యాంక్ యూ నరసింహరావు గారు, అలాగే డాక్టర్ శివకుమార్ గారు, వీరేంద్రబాబు గారు, అరవింద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.